రాష్ట్రంలో ఉండే రైతాంగం కోసం చాలా కేటగారికల్గా చెప్పినప్పుడు చాలామంది చాలా రకాలుగా చెప్పింది. చివరికి మాకు ఎన్నికల కోడ్ వస్తే కూడా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయదు, కేవలం మాటలు మాత్రమే చెప్తుంది అని 10 సంవత్సరాలు రైతులను పట్టించుకోను మాట్లాడింది. రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు కుటుంబం, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షపాతం. మమ్ములను రకరకాలుగా మాటలు చెప్పారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో అప్పులు కట్టడానికి డబ్బులు లేవు, అప్పులకు మిత్తి కట్టడానికి డబ్బులు లేవని చెప్పిన వాళ్ళు, అది దివాలా చేయించిన వాళ్ళే. ఆ రోజు టీఆర్ఎస్ అధికారంలో 10 ఏళ్ళు ఉంటే ఆ మాటలు చెప్పిండు. మా ముఖ్యమంత్రి మాకు రేవంత్ రెడ్డి గారు రాగానే, అధికారంలోకి రాగానే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 హామీలలో ఇది కూడా ప్రధానమైనటువంటి హామీ కాబట్టి ఇప్పటికే మేము బస్సులను ఫ్రీగా ఇచ్చినాం, ఉచిత విద్యుత్తు 200 యూనిట్లు ఇస్తున్నాం, అదేవిధంగా రేషన్ కార్డులను పింఛన్లను ఇవ్వబోతున్నాం. ఒక్కొక్కటిగా అప్పటికప్పుడే 24 గంటలలో లేకపోతే 2 నెలల్లో 3 నెలలు కాదు. ఇది 10 సంవత్సరాలు నానబెట్టి ఒక ఇల్లు ఇయ్యనోడు, ఒక కొత్త పింఛన్ ఇయ్యనోడు, ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వనోడు ఈరోజు మా మీద మాట్లాడుతున్నారు. నేను అంటున్నా, మేము ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంటే మీరు ఎగతాళి చేసిండ్రు. మేము మొదలు పెట్టినాం ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వబోతున్నాం అనేటువంటి మాట మొన్న మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అట్లాంటి ప్రభుత్వాన్ని మీరు కేవలం మీ సొంత పత్రికలలో, సొంత టీవీల్లో ఉదరగొట్టి మమ్మలను అబాస్ పాలు చేయడానికి చూశారు. కానీ అది ఏమాత్రం కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిండు ఎన్నికలప్పుడు, యాదగిరి గుట్టకొచ్చి యాదగిరి లక్ష్మీ నరసింహ సాక్షిగా మేము 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం. ఏ మాట చెప్పిండో ఆ మాట ప్రకారంగా ఇంకా 15 రోజుల ముందు నుంచి పూర్తిగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఈరోజు రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా నెరవేర్చకుండా మేము ఎన్నికలకు రామని చెప్పినాం. మీరు ఏదో 10 సంవత్సరాల చెయ్యనోళ్ళు ఈరోజు మా గురించి, మా పార్టీ గురించి, మా ప్రభుత్వం గురించి మీరు పనికిమాలిన మాటలు మాట్లాడుతుంటే మేము చెప్పక తప్పకపోవడం వల్ల ఈరోజు ఈ దొంగలు చేసినటువంటి దోపిడీ, ఒకరోజు రైతాంగాన్ని దోపిడీ చేసిండ్రు. రైతులకు మేము ఈరోజు 31,000 కోట్ల రూపాయలు ఈరోజు మేము ఇస్తున్నాం మీకు. అందుకే అందులో క్లియర్గా రాసిచ్చినాం ఫిగర్స్తో సహా. వాళ్ళు 10 ఏళ్లలో 28,000 ఎన్నికలు వచ్చినప్పుడు, లేకపోతే ప్రజలతో అవసరం ఉన్నప్పుడు, రైతుల కోసం ఏదైనా పని మీద పోయినప్పుడు, అప్పుడు ఇప్పుడు 10 సంవత్సరాల్లో 1,00,000 రూపాయలు చేయనోడు ఈరోజు మా గురించి మాట్లాడుతున్నారు. అందుకే మేము 2 లక్షల రూపాయలు, రైతు ఎంతనన్నా బాకీ ఉండని, అందులో నుంచి మేము 2 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాం. ప్రతి రైతుకి ఇస్తున్నాం. అందులో కొన్ని నిబంధనలు పెట్టినారు. ఆ నిబంధనలు రైతాంగం కూడా హర్షించే నిబంధనలే కాబట్టి ఆ నిబంధనల ప్రకారంగా 100కి 100 రూపాయలు 31,000 కోట్ల రూపాయలు రైతాంగానికి ఇవ్వబోతున్నాం అనేటువంటి మాట ఇప్పటికే మొదలు పెట్టేసినాం. ఆగస్టు 15 వరకు ఇంకా రైతులు మా రుణమాఫీ కాలేదు అనే విధంగా అధికార యంత్రాంగానికి సూచించినాం. అది పూర్తిగా కంప్లీట్ చేస్తారనేటువంటి మాట కూడా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా రేషన్ కార్డులు, పింఛన్లు, అదేవిధంగా మీకు ఈరోజు ఉన్నటువంటి పవర్ ఇస్తున్నాం, ఆ బస్సులో ఫ్రీ ఇస్తున్నాం. ఇంకా మహిళలకు కూడా ఇవ్వాల్సినటువంటి పథకాలు ఉన్నాయి. మహిళా స్కీమ్లను కూడా వాళ్ళను చాలా బ్రహ్మాండంగా కోటీశ్వరులను చేయాలి మహిళలు అనేది మా ప్రభుత్వ లక్ష్యం. మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు రోజు
ఎక్కడికి వెళ్ళినా మొన్ననే అబ్దుల్లాపూర్ మెట్లో